ఈరోజు ఎగ్ ఫ్రై చేసుకున్నాము. కళాయి పెట్టుకొని ఎగ్గులన్నీ కొట్టి వేడెక్కినాక దాంట్లో పోసుకోవాలి. కళాయిలో పోసుకొని దాన్ని బాగా కొంచెం వేడి కాగానే కలియబెట్టాలి. బంజాయినా ఇలా పొడి అయ్యేంత వరకు దాన్ని బాగా కలుపుకొని తీసుకుంటే నీటి వాసన రాకుండా ఉంటుంది. అలా పెట్టిన తర్వాత మళ్ళీ ఉల్లిపాయలు, పచ్చిమిర్చి చప్పడి కాకుండా ఇసిరేయద్దు నా చెప్పు. ఇలా కంపడేటట్టు పోయి అవి కూడా ఫ్రై చేసుకోవాలి. అవి ఫ్రై చేసుకున్న తర్వాత ఎర్రగా మగ్గనివ్వాలి. ఫ్రై చేసుకున్నాక దగ్గరకు వెళ్ళాక ఉంచుకొని సర్దిపోయింది, కొండనాలు అయిందంట. అది 2 సార్లు వెల్లిపాయలు కూడా పెట్టినా. కొంచెం పక్కా తీసుకొని అంటే కొంచెం ఉంచుకొని పసుపు కాంతమ్మ వెల్లిపాయ గాలుస్తున్నది, కొత్త లేకుండా పోయింది. వెల్లిపాయతో గాలుస్తున్నది, పోడే పోడు సరిపడా సంచి పెడతా. ఒక బ్యాగ్ తీసుకొని మొయ్యలేను. నిన్న సంచి ఇంటికాడ నుంచి తెచ్చిన అట్లే పట్టుకొని వచ్చిన. బయటలో నిలబడ్డాడు అబ్బాయి. ఇక సంచి అట్ట పట్టుకొని వచ్చిన. వేసుకొని ఆ తర్వాత కారం వేసుకోవాలి. చెద్దర్లు ఒకటి తీసుకుపోతాం. క్యారెట్ వేసుకొని నడుచుకుంటూ పోవాలి, బరువు ఉంటుంది బ్యాగ్. అది రేపు ఇంకో ఏమన్నా ఉందంటే బాగా ఇంకా ఆయన ఇంత దూరం రాదు. నూనె సరిపడకపోతే నాన్నే పెడతా. రేపు ఇటు వస్తాం మళ్ళీ. ఇడన్నా మళ్ళీ ఇట్లా తర్వాత కారం వేసుకోవాలి. వాళ్ళ పిల్లలు దీన్ని చూసే కారం మగ్గు వరకు వేసుకోవాలి. పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకొని ఇట్లా ఉల్లిపాయలు వేసుకున్న తర్వాత మసాలాలు వేసుకోవాలి. మసాలాలు వేసుకొని ఉప్పు సరిపడా లేకుంటే మళ్ళీ కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఎగ్ ఫ్రై రెడీ అయింది. ఇంకేమన్నా వేసి పుదీనాకి వేసినవా?